రేపు లోకేష్ యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. విజయనగరం జిల్లా పోలిపల్లి దగ్గర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ వేదికపై నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సభ కోసం లక్షలాది మందిని తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 7 రైళ్లను బుక్ చేసింది. ప్రైవేటు వాహనాలను భారీగా ఎంగేజ్ చేసుకుంది. రేపు లోకేష్ యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. విజయనగరం జిల్లా పోలిపల్లి దగ్గర బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ వేదికపై నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సభ కోసం లక్షలాది మందిని తరలించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 7 రైళ్లను బుక్ చేసింది. ప్రైవేటు వాహనాలను భారీగా ఎంగేజ్ చేసుకుంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించినటువంటి నారా లోకేష్ పాదయాత్ర నిన్న విశాఖపట్నం గాజువాకలో పూర్తయింది. అక్కడే పైలాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రేపు అంటే 20వ తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి ప్రాంతంలో భారీ ఎత్తున బహిరంగ వచ్చాయి. దీనికి సంబంధించి దాదాపుగా పార్టీ అభిమానులు, అలాగే కార్యకర్తలు, అదేవిధంగా ఎన్టీఆర్ వస్తారంటే కూడా దాదాపుగా 5 లక్షల మంది వస్తారని చెప్పి ఇప్పటికే పార్టీ శ్రేణులు అందరూ కూడాను భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో హాజరు కానున్నట్టుగా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏదైతే పార్టీ అధ్యక్షుడైనటువంటి ఏపీ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు స్పష్టం చేయడం జరిగింది. దాదాపుగా 5 లక్షల మంది వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు వీళ్ళకి కావాల్సిన వసతి సదుపాయాలు కాబట్టి, మరోవైపు ఏవైతే ఫుడ్ ఏర్పాటుకు సంబంధించి భోజనాలు వీళ్ళందరికీ కూడా, అలాగే పార్కింగ్ కూడా అన్ని చోట్ల కూడా పూర్తిగా సన్నద్ధం చేశారు. దాదాపుగా యువగళం పేరుతోటి నారా లోకేష్ చేయబట్టినటువంటి పాదయాత్ర 226 రోజులు నిరంతరాయంగా కొనసాగింది. దాదాపు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టుగా జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇటు రాయలసీమ, అదేవిధంగా ప్రకాశం జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున పార్టీ అభిమానులందరూ కూడా తరలివస్తారు. దీనికి సంబంధించి దాదాపుగా 5 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇటు ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి కూడాను టీడీపీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలు స్పష్టం చేశారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏదైతే రేపు జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభ యువగళం ముగింపు బహిరంగ సభగాను, మరోవైపు పార్టీ ఎన్నికల శంఖారావంగా కూడాను ఇప్పటికే వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, మరోవైపు ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పార్టీ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నట్టుగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు కూడా గుర్తిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఒక బహిరంగ సభ ద్వారా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన పొత్తుతోటి అధికారంలోకి వచ్చే సంకేతాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ మరోసారి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా అనేటువంటి
సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రూపా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.